ఓం నమ శివాయ అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 7వ తేదీ సోమవారం రోజు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే తులారాశి వారు మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఇంకా ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే ఏప్రిల్ 7వ తేదీ ఈ రాశి ప్రకారం తులారాశి వారికి రేపటి రోజున ఈ తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ వార్తలు వినబోతున్నారు అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ తులారాశి వారు ఎప్పుడూ కూడా అతిగా కష్టపడేటటువంటి తత్వం కలవారై ఉంటారు. ఎప్పుడూ కూడా వీరు కష్టాన్ని చూసి అసలు భయపడరు. వారు ఎంతో దీర్ఘంగా వారి ప్లానింగ్తో వారి పనులు అనేవి ఎంతో మంచిగా కొనసాగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరికి సమస్యలు అనేవి ఇబ్బందులు అనేవి కలుగుతూనే ఉంటాయి. అయితే వీరు శ్రమ చేస్తారు, కానీ దానికి తగ్గ ఫలితం దక్కదు. అంటే వారికి చేసిన పనికి డబ్బులు అనేవి సరిగ్గా దక్కవు. దానికి కారణం ఏదైతే ఉందో వీరికి సంబంధించినటువంటి తత్వం అనేది ఒకటి. అంటే వీరు చాలా తొందరగా ఎవరిని పడితే వారిని నమ్మేస్తూ ఉంటారు. ఎవరు ఏం చెప్పినా నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం కలిగి ఉంటారు. దాని మూలాన వీరు చేసేటటువంటి పనులు చేసినా కానీ అంటే కొన్ని సహాయాలు చేసినందువలన వీరు విరుక్కుపోతూ ఉంటారు. అంటే వీరు ఎటువంటి పనులు చేయకుండా ఉండాలి అంటే ఏ మనిషి పేరుతో అంటే ఏ మనిషిని మనం పూర్తిగా నమ్మాలి అనేటటువంటి విషయాలు వీరు అర్థం చేసుకోలేరు, అంటే తెలుసుకోలేరు. ఎవరైనా సరే కొంచెం మంచిగా మాట్లాడితే వారు మంచివారా చెడ్డవారా అనే గుర్తించలేనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. ఇలా ఉండడం వలన ఎవరి చేతిలో పడితే వారి చేతిలో వీరు మోసపోతూ ఉంటారు. తులారాశి వారు వీరు ఒకళ్ళ దగ్గర కాదు, ఇద్దరి దగ్గర కాదు, చాలామంది దగ్గర ఇట్లాగే నమ్మి మోసపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు చాలా కనపడుతూ ఉంటాయి. అయితే వీరికి రేపటి రోజున వీరి జాతక ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే గనుక చాలా మంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున తులారాశి వారికి ఈ రాశివారు చూడడానికి చాలా గంభీరంగా ఉంటారు. వీరు చేసేటటువంటి పని ఏదైనా సరే అవతల వాళ్ళకి నష్టం కలిగించకుండా ఉండడానికి, లేదు ఎవరు నష్టపోవడానికి, ఎవరైనా సరే మంచిగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళెప్పుడూ కూడా తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఎప్పుడూ కూడా వీరు ఒకరిని మోసం చేయరు. వీరు చేసే పని ఏదైనా సరే వీరిదే పై చెయ్యి ఉండాలని దానికి తగ్గట్టు ఎంతో శ్రమపడుతూ ఎంతో కష్టపడుతూ ఉంటారు. కానీ వీరికి ఎంత చేసినా కానీ దానికి తగ్గ ప్రతిఫలం అయితే ఎప్పుడూ లభించదు. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అతి మంచితనమే వీరిని ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటుంది, వారికి నష్టపోయే విధంగా చేస్తుంది. వీరిని ఎవరైనా మోసం చేసేటప్పుడు వీరికి ఎటువంటి డౌట్ రాకుండా అంటే ఎటువంటి ఆలోచన రాకుండా చేస్తూ ఉంటారు. అంటే అంత క్లియర్ కట్గా వీరిని చాలామంది మోసం చేస్తూ ఉంటారు. కానీ వీరు మాత్రం ఎవరిని నమ్మకుండా వదిలిపెట్టరు. ఎందుకంటే వీరు అందరినీ నమ్మి వీరిని అందరూ మోసం చేస్తూ ఉంటారు. అంటే వీరు అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైతే ఈ తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఎక్కువగా వారు ఆధ్యాత్మికంగా ఉంటారు. అలాగే భగవంతుణ్ణి బాగా నమ్ముతూ ఉంటారు. తల్లిదండ్రులకు కూడా ఎక్కువగా చాలా గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అటువంటి వారు ఎప్పుడూ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే సాదాసీదాగా ఎదుటి వారికి నష్టం అనేది కలిగించరు. వీరు వారి పని ఏంటో వారు చూసుకుంటూ వెళ్తారు. కాకపోతే మీరు చేసే తప్పు ఏంటంటే మీరు ఎవరిని పడితే వారిని నమ్మి ఎక్కువగా మోసపోతూ ఉంటారు. ఇలా మోసపోవడం మీకు చాలా అలవాటుగా మారిపోయింది. మీకున్న మంచితనమే మిమ్మల్ని చాలామంది ఉపయోగించుకుంటూ ఉంటారు. ఆ మంచితనాన్ని చాలా చులకనగా తీసుకుని మీ దగ్గరకు వచ్చి చాలా బాధగా చాలా ఏదో సమస్యలో ఉన్నట్టు మాట్లాడితే మీరు తొందరగా కరిగిపోయి వారు ఏదైతే అడుగుతారో వారి కోరికలు నెరవేరుస్తూ ఉంటారు ఈ తులారాశి వారు. దీని కారణంగా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చాలా అవకాశంగా తీసుకుని మిమ్మల్ని మరింత ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ఉంటారు.
వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కూడా తులారాశి వారికి తెలుస్తూనే ఉంటుంది. కానీ మీ చుట్టుపక్కల ఉన్నవారికి కూడా మీరు అంత మంచి మనసు కలిగి ఉండడం వలన వారు మిమ్మల్ని ఈజీగా నమ్మించి మోసం చేస్తున్నారనే విషయం మీరు గనక తెలుసుకోకపోతే ముందు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారి వలన కొన్ని ప్రమాదాల బారిన పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువర్గంలో ఎవరినైనా కావచ్చు, వారిని నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. అలాగే చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున మీ దినఫలాల ప్రకారం రేపటి రోజున ఏ శుభవార్తలు వినబోతున్నారు, మీకు మంచిగా అంటే ఉద్యోగం దానికి సంబంధించినటువంటి ఒక విషయం, అలాగే ఒక స్త్రీ వలన, ఆ స్త్రీ ఎవరో కారు, మీ బంధువర్గంలో కావచ్చు, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఇలా ఒక స్త్రీ ద్వారా మీరైతే ఒక మంచి శుభవార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు, అంటే వినబోతున్నారు. అలాగే మీరు ఏదైనా కానీ అంటే ఒక వ్యాపారానికి పెట్టుబడి పెట్టి ఉండడం వలన దానిలో మాకు ఇంతవరకు ఎటువంటి లాభ ఫలితాలు రాలేదు అని బాధపడుతున్నటువంటి వ్యాపారస్తులకు చాలా చక్కగా రేపటి రోజున ఒక మంచి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే రేపటి రోజున అంటే ఒక వ్యాపారంలో మంచి లాభాన్ని అయితే మీరు చూడబోతున్నారు. ఏ నిర్ణయమైనా తీసుకునే అప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఆ నిర్ణయం మంచిదా కాదా అని తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. దానికి సంబంధించినటువంటి విషయాలను మీ స్నేహితులతో కానీ మీ కుటుంబీయులతో కానీ చర్చించుకున్న తర్వాత మీరు ఆ సలహాని తీసుకోండి. అయితే ఎప్పుడైతే మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారో మీకు కొంచెం ప్రమాదం పొంచుకొచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ తల్లిదండ్రులతో కానీ మీ భార్యతో కానీ ఇలా ఎవరితో అయినా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మీకు చాలా శుభదాయకం. ఇలా చేయడం వలన తప్పకుండా మీరు మీ చేసేటటువంటి పనుల్లో శుభాలని చూస్తారు, అంటే విజయం చూస్తారు. ఇంకా అలాగే చూసినట్లయితే కనుక రేపటి రోజున వీరికి సినిమా రంగం ప్రవేశంలోకి ఎవరైతే వెళ్ళాలని ఎదురు చూస్తున్నారో వారికి సినిమా రంగంగా ఈ యొక్క చక్కటి ఒక మంచి అవకాశం అయితే తలుపు తట్టబోతుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాలలో మంచి ప్రమోషన్లను చూస్తారు. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే రేపటి రోజున ఉద్యోగంలో వీరికి శాలరీలు కూడా మంచిగా హై అయ్యి వీరికి చక్కటి అవకాశం అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే మీరు రేపటి రోజున పొందుకుంటారు. ఇంకా మీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటే మీ తోటి ఉద్యోగస్తులు, మీ కుటుంబీయులు ఎవరితో అయినా సరే మీరు మంచి శుభవార్తలు అంటే మంచి ప్రశంసలు పొందుతారు. ఇంకా వీరికి రేపటి రోజున తులారాశి వారికి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. మీ కుటుంబంతో మీరు రేపటి రోజున ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకొని కాలక్షేపంగా గడుపుతారు. ఇంకా రేపటి రోజున సంతానపరంగా ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీరు రేపటి రోజున ఏం చేస్తారంటే అండి, సంతాన విషయంలో మీరు ఏదైతే బాధపడుతున్నారో వారికి సంబంధించినటువంటి ఆ కోరికను మీరు మనసులో కోరుకుని రేపటి రోజున సోమవారం నాడు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకొని మీ సంతానంలో వచ్చినటువంటి మార్పులను కనిపెట్టే విధంగా వారు ఏం చేస్తారు అంటే, వారు మంచి పనులు చేస్తున్నారా, చెడ్డ పనులు చేస్తున్నారా, మీకు ఎదురు తిరుగుతున్నారా, ఈ విధంగా ఏ తల్లిదండ్రులు అయితే మనస్తాపానికి గురై ఉన్నారో అటువంటి తల్లిదండ్రులు రేపటి రోజున శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామివారి ముందు శివాలయంలో నేతితో అంటే ఆవు నెయ్యితో దీపారాజన వెలిగించి స్వామివారికి అభిషేకం చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకొని ఇలా మంచి జరుగుతుంది. తిరిగి మళ్ళా సోమవారం లోపు మీ సంతానంలో ఉన్నటువంటి మార్పుని మీరు ఖచ్చితంగా చూస్తారు. రేపటి రోజున మంచిగా రిలాక్స్ అవ్వడానికి మంచి రోజని చెప్పుకోవచ్చు. మీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా మీరు చక్కటి శుభ ఫలితాలను పొందుతారు. కొంచెం ఒత్తిడికి గురవుతారు. అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ద్వారా మీకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. చూశారు కదండి, రేపటి రోజున కంపల్సరీగా మీరు శివారాధన చేయండి. శివారాధన చేయడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకా పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.